నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ సీఎం జగన్. కుంభకోణాలు మితిమీరిపోయాయంటూ ఆవేదన. కాకినాడ 3వ బెటాలియన్ మాన్యువల్ స్పోర్ట్స్ ముగింపు ఉత్సవాలు. ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన ఆటల పోటీలు. పిఠాపురంలో 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్. తిరుపతి నగరంలోని బ్యాంకులో దోపిడీకి యత్నం. యువకుడిని పట్టుకుని చితక్కొట్టిన ఖాతాదారులు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి అదో మంచి అవకాశమని జగన్ చెప్పుకొచ్చారు. 6 నెలలు తిరగక ముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద రాలేదని అన్నారు. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపస్ లో ఈ ఏడాది మాన్యువల్ స్పోర్ట్స్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఎం దీపిక, ట్రైనీ డీఎస్పీ సృజన హాజరయ్యారు. ఈ ముగింపు వేడుకల్లో చివరి రోజు పరుగు పందెం, 1500 మీటర్లు, 100 మీటర్లు ఫైనల్స్, తగ్వార్ ఫైనల్స్ పోటీలు ఉత్కంఠభరిత వాతావరణంలో సాగాయి. అలాగే స్కావెంజర్స్ కి స్నాక్ రేస్, బ్యాండ్ సిబ్బందికి బ్యాక్ రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య అతిథి కమాండెంట్ ఎం దీపిక మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది ఎప్పుడూ ఉద్యోగరీత్యా ఒత్తిడిలో ఉంటారని, వారికి ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
బెటాలియన్ APSPలో మన యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్లోజింగ్ సెరమనీ ఉంది. 3 డేస్లో మొత్తం APSP సిబ్బంది అందరూ కూడా డిఫరెంట్ అథ్లెటిక్ ఈవెంట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ మీట్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే APSP కానీ పోలీస్లో కానీ ఉన్న ఒత్తిడిలో చాలాసార్లు మన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు పర్సనల్. సో ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అని ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాం జరుగుతుంది. అట్లాగే ఈ ఇయర్ కూడా మన DGP సార్ అండ్ ADT బెటాలియన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 3rd బెటాలియన్లో ఇది ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. మొత్తం అంత బెటాలియన్కి సంబంధించిన సిబ్బంది కూడా ఈ అన్నిట్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వాలీబాల్, క్రికెట్, కబడ్డీ అట్లాగే రేసెస్, లాంగ్ జంప్ అన్ని అట్లో కూడా పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ ప్రైజెస్ అందుకున్నారు. ఇవాళ దీనికి క్లోజింగ్ సెరమనీ చేస్తున్నాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తూ ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని బాక్సింగ్ క్రీడాకారులకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలను మరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 140 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఈ కాంపిటీషన్ జరగడం అనేది చాలా అభినందనీయం. దీన్ని ముందు నడుపుతున్న లక్ష్మణ గారికి, అదేవిధంగా ఈ ఏడాది ఈ కార్యక్రమానికి సాధించి వహించినటువంటి ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరకి, స్టేట్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మణ్ దేవ్ గారికి, దీన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పిఠాపురం తరఫున, మా శాసనసభ్యుల తరఫున అందరూ కూడా ఈ అందరికీ కృతజ్ఞతలు. తప్పకుండా ఇంతటి రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి బాక్సింగ్ పిఠాపురంలో ఒక గుర్తింపు రావాలి, ఒక వేదిక కావాలని మీరు చేసిన సంకల్పానికి తప్పకుండా మా మద్దతు ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఇటువంటి రింగ్ కోసం ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభను చూపించి రేపు ఉత్తరప్రదేశ్లో జరగబోయేటువంటి నేషనల్ స్థాయి సెలక్షన్ కోసం ఇక్కడ ఈ జరుగుతున్నాయని అంటున్నారు. కంటెస్ట్ తప్పకుండా కూడా మీరంతా చక్కని ప్రతిభ చూసి ఇందులో సెలెక్ట్ కావాలి. భారతదేశం చెప్పున రిప్రజెంట్ చేయడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పోటీల్లో కూడా మీరంతా కూడా మంచి అవకాశాలు చిక్కించుకుని నేషనల్ తరఫు రిప్రజెంట్ చేసే అవకాశాన్ని మీకు కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహకులందరికీ కూడా, అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు పిఠాపురంలో 19-20 తేదీల్లో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడానికి మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాలు ఇచ్చారు మాకు, పిఠాపురంలో మీట్ చేయమని చెప్పేసి. దాని ద్వారానే మేము మీట్లు కూడా బాక్సింగ్ మీట్ చేస్తున్నాం. ఇది 8వ రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జనవరి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఇచ్చేసినటువంటి వారికి వారు ఉచిత
భోజనాలు వసతులు అన్నీ కూడా కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ అందరం కూడా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ పోటీలు పెట్టడానికి మాకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయ్య వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఎల్ లక్ష్మణ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ వారందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. నూజివీడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ కీలక నేత జోగి రమేష్ పాల్గొనడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పందించారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని తెలియజేశారు. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తారని తనకు తెలియదని, ఆయనతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును కలిసి పూర్తి వివరాలు చెబుతానని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలపై ఈ మేరకు ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, అవన్నీ కరెక్ట్ కాదు. జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు. అది ఆహ్వాన సంఘం వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అది మమ్మల్ని మాత్రం పిలిచారు, మేము ఆహ్వానితులుగా వెళ్ళాము. ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇబ్బంది అనిపించింది, పాల్గొన్నాం. తప్పని పరిస్థితిలో లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం. దాంట్లో గౌతు శిరీష్ గారు, పారసారథి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుండేవాళ్ళం. తీరా వెళ్ళిన తర్వాత, జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం. దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది అపోహలు పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు. జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు. అతను మాకు రాజకీయ ప్రత్యర్థి. ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొల్సి రావటం దురదృష్టకరం. దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు. ఇది కాదు. ఇది మేము పార్టీకి విధేయులు. గౌతు లచ్చన్న గారు అమ్మాయి మనవరాలు శిరీష్ కానీ, పారసారథి గారు కానీ, మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులం. మేము విధేయులం. ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేయస్సు మాకు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమానిని. నేను పార్టీ కోసం, పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను. ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది, అయిష్టంగా జరిగింది. మేము దీన్ని ఇష్టపూర్వకంగా ఏమీ భావించలేదు. మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని పిలవాలి, అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. దయచేసి కార్యకర్తలు కానీ, లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా. తిరుపతి నగరంలో బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. తిరుపతి రేణిగుంట రోడ్లోని ఇండియన్ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకు మూసివేసే సమయంలో ఓ యువకుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని బ్యాగ్లో కత్తి పెట్టుకుని బ్యాంకు వచ్చాడు. క్యాషియర్ పక్కన ఉన్న అకౌంటెంట్ మెడపై కత్తి పెట్టి డబ్బులు బ్యాగ్లో వేయాలని బెదిరించాడు. అదే సమయంలో బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు ఆ యువకుడిని మాటల్లో దింపి చాకచక్యంగా పట్టుకున్నారు. బయటకు తీసుకువచ్చి బంధించి చితకబాదారు. అప్పుల ఊబిలో కూరుకుపోయానని, ఆ బాధ తట్టుకోలేకే చోరీకి యత్నించినట్టు నిందితుడు చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.